ఇక విశాఖలో గూగుల్ భారీ ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం. హస్తినాలో కేంద్ర మంత్రుల సమక్షంలో ఎంఓయు. 5 ఏళ్లలో 1.33 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రణాళిక. అమెరికా తర్వాత ఏపీలోనే అతిపెద్ద గూగుల్ కేంద్రం. ప్రపంచాన్ని కనెక్ట్ చేసేలా సముద్రగర్భ కేబుల్ నెట్వర్క్. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మార్చడమే మా లక్ష్యం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్కు స్వాగతం పలికిన బాబు. విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1.33 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రాథమిక అంచనా వేస్తూ ఉంది. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థ ఏపీ ప్రభుత్వం ఒప్పందం సందర్భంగా భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రుల నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం, ప్రస్తుతం విశాఖకు గూగుల్ని తీసుకొస్తా ఉన్నాం. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైమ్ డేటా కనెక్షన్లు ముఖ్యమైనవి. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుంది. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ ఖర్చు పెడతామనడం. సో 5 ఏళ్లలో $15 బిలియన్ ఖర్చు పెడతానంట. 15 ఏళ్లలో 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం అంట చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇక $15 బిలియన్ ఖర్చు పెడతామనడం సంతోషదాయకం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్లో ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ను విశాఖకు తీసుకురావడంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం, ఐటీ రంగాన్ని ప్రోత్సహించారు. ఐటీతో చాలా కాలంగా అనుసంధానమై ఉన్న రియల్ టైమ్ డేటా, హిస్టారికల్ డేటా సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ప్రత్యేక వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తాం. ప్రతి కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తామని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ మద్దతుతో ఇది సాధ్యమైందన్నారు. తాను చేసిన ప్రధాన మంత్రులతో మోడీ ప్రత్యేకమన్నారు. విజనరీ ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ఎవరూ అందుకోలేరని కొనియాడారు. ప్రధాన సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్కు అన్ని విధాల ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని, పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందన్నారు. నైతిక విలువతో కూడిన ఏఐ టెక్నాలజీ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందంజలో ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. కొత్త ఆవిష్కరణలు అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను 2047 నాటికి సగర్వంగా నిలబెట్టాలన్న కళ సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక ప్రపంచాన్నే మార్చేస్తుందని మరో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇక ఉన్న నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయని చెప్పి ఉన్నారు. సో ఇది నిన్న వీళ్ళందరూ కూడా విశాఖలో ఏర్పడినటువంటి దాంట్లో ఫోటో. సో దీని గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే చంద్రబాబు నిజంగానే అప్పట్లో మైక్రోసాఫ్ట్ మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. అంటే మొత్తంగా కూడా చంద్రబాబు ఉందని కూడా మనం మాట్లాడుకోలేము. ఎందుకంటే ఆనాడు డైరెక్ట్గా చంద్రబాబు వెళ్ళి ఎవరిని కలవలేదు. సో ఏంటంటే వేరే వాళ్ళు చంద్రబాబుని పిలిచి అప్పుడు మాట్లాడినప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఐటీ హబ్ హైదరాబాద్లో ఉంటే చాలా బాగుంటుంది, అక్కడ అది ఏరియా కూడా చాలా బాగుంది, ప్లేస్ ఎక్కువగా ఉంది అని చెప్పి చంద్రబాబుకి చెప్పడం వల్ల చంద్రబాబు కూడా తను ఓకే చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా ఇచ్చారన్నమాట. అండ్ ఎయిర్పోర్ట్ గురించి అయితే చంద్రబాబుకి చెప్పొచ్చు. చంద్రబాబే ఏర్పాటు 150 ఎకరాలకు పైగా ఎయిర్పోర్టు కట్టించారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం అంటూ ఉన్నారన్నమాట. మరి ఇంకా $15 బిలియన్ ఖర్చు పెడతామనడం సంతోషదాయక మాట. 15 ఏళ్లలో
ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టేటువంటి గూగుల్ సంస్థకి $15 మిలియన్ ఖర్చు పెడతారంట.